హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే ములక్కాయ అండి. ములక్కాయని పాలు పోసి ఇగురు కర్రీ చేస్తున్నాను. ములక్కాయని పాలు పోసి ఇగురు వండుదామని అనుకుంటున్నాను. మరి ఆ కర్రీ మీకు చూపించాలి కదా, ఎలా వండాలి అనేది మీలో కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. తెలిసినోళ్ళు చేసేసుకోండి. తెలియనోళ్ళు ఈ ఆంటీ గారు చేసేది చూసి నేర్చుకుని చేసుకుంటారని ఈరోజు మీ ఆంటీ గారు ఏం కర్రీ చేస్తుందంటే ములక్కాయలనండి చక్కగా చిన్న చిన్న ముక్కలు ఇదిగో ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయని ములక్కాయల్ని పాలు పోసి ఇగురు కర్రీ చేస్తుందండి. మరి ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించేసుకుని దాగబెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసుకుని ఇందులో నూనె వేసుకుని ఒక చిటికెడు పసుపు వేసుకున్నాక మీకు నేను మళ్ళీ చూపిస్తా. ఎందుకంటే ఇప్పటి నుంచి అప్పటి వరకు ఉంచేస్తే లెంత్ ఎక్కువైపోతుందని చూడరు కదండి, చిరాకు వచ్చేస్తుంది కదా మా పిల్లలకి. పిల్లలంటే మీరేనండి, మీరే నా పిల్లలు, అంటే మా పిల్లలతో పాటు మీరు కూడా అనమాట. అయితే లెంత్ ఎక్కువైపోతుందని ఇందులోనండి ఆవాలు సాయిపోయి అవసరం లేదు. నూనె వేసి ఒక చిటికెడు పసుపు వేసుకుని, అంటే మనం పాలు పోస్తాం కదా, పెద్దగా ఆవాలు సాయిపప్పు అవసరం లేదులేండి. ఇప్పుడు నూనె వేసి పసుపు వేసాను కదా, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. వాళ్ళని అన్నాను అనమాట నా పిల్లలని. నా పిల్లలతో పాటే మీరు కూడా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కదా, మరి చూసి నేర్చుకోండి. చక్కగా నేర్చుకుని మీ ఇంట్లో అందరికీ వండి పెట్టుకోండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చక్కగా ములక్కాయ పాలు పోసి ఇగురు వండుతున్నాను కదా. మీ ఇంట్లో కూడా మీ అందరికీ ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తాను, సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం మగ్గుద్ది అనమాట ఉల్లిపాయ. సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ వేసి మనం పసుపు వేసుకుని ఇదంతా కూడా మగ్గబెట్టుకుని అప్పుడు ములక్కాయ ముక్కలు వేయాలా, పాలు పోయాలా, ఏం వేయాలనేది. ఆయిల్ పెద్దగా వేయకూడదండి, అంటే పాలు పోస్తాను కదా, పాలల్లో ఒక రకమైన జిడ్డు ఉంటుంది కదా. పాలు పోసినప్పుడు ఈ కూరలో ఒక రకమైన జిడ్డు ఉంటుంది. ఏది వెన్నపూస ఉంటుంది కదా, పాలు మావి చిక్కటి గేదె పాలు అప్పటికప్పుడు తీసిన పాలు కదా. అందుకని ఇందులో నూనె కొంచెం మోతాదులో తగ్గించి మనం వేసుకుంటే ఆ మేగడి పాలల్లో ఉండే ఆ జిడ్డుతనం ఇందులో సరిపోయి చక్కగా మనకి రుచిగా ఉంటుందన్నమాట కర్రీ. మరి నేను ఇప్పుడు మూత పెడతాను దీని మీద, చూసి నేర్చుకోండి. మరి ఇదిగోండి, మనం పాలు కాసుకుని వెన్నపూస తీస్తాం కదా, మరి పచ్చిపాలు కూరల్లో పోసినప్పుడు ఆ వెన్నపూస అలాగే ఉంటుంది కదా, జిడ్డుగా చక్కగా తయారవుతుంది కదా. అది ఇందులో వేసినప్పుడు నూనె కొంచెం తగ్గించుకుని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మగ్గేసినాయండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ములక్కాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసి మనం పాలు పోసుకోవాలి. మగ్గటం అంటే పచ్చివాసన ఉంటుంది కదండి, ములక్కాయ ముక్కల్లో పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఆగి కారం వేసుకుని పాలు పోసుకుందాం. ఇప్పుడు కారం వేస్తానండి. నేను కారం వేసాను కదా, తిప్పుకుంటున్నాను. కారం వేసుకున్నాను కదా, కొంచెం వాటర్ వేసాను. పాలు పోస్తానండి, చూపిస్తాను. పాలు పోసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇవిగండి పాలు. ఇవి నేను ఒక బొట్టు నీళ్ళు పోసి ముందు ములక్కాయ ముక్కలు ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే పాలు పోసేస్తున్నా. ఈ చిక్కటి పాలండి, చాలా చిక్కగా ఉంటాయి ఈ పాలు. ఇప్పుడు ఇదిగోండి తిప్పేసుకుంటున్నాను. ఇదంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తారా. చక్కగా ఉడుకుతుందండి. పాలు పోసాను కదా నేను, చక్కగా గుబగుబ ఉడుకుతుందనమాట. ఉడికి అంటెగిరిపోయిన తర్వాత ఈ పాలన్నీ కూడా ఎగిరిపోవాలి. ఎగిరిపోయి చక్కగా మనకి నూనె పైకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. నూనె వేసింది కొంచెమే కదా అనుకోమాకండి. ఈ పాలల్లో కూడా వెన్నపూస ఉంటుంది కదండి, చిక్కటి పాలు కదా, వెన్నపూస ఉంటుంది. ఆ వెన్నపూస ఈ నూనె రెండు కలిసి చక్కగా ఇదంతా అంటెగిరిపోయిన తర్వాత పైకి వస్తాయి. అప్పుడు చూపిస్తాను మీకు నేను మళ్ళీ. సరే అండి, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి వండుకుని తిని ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, నేను ఇందా పాలు పోసాను, ఒక సొక్క నీళ్లు పోసాను. అవి రెండు కూడా చక్కగా దగ్గరికి వచ్చినాయి కదండి. మరి చూసారా ఎలాగ మనకి కూర అంతా కూడా దగ్గరికి వచ్చింది. ఇది కూడా ఉండకూడదండి, ఈ గుజ్జు కూడా ఉండకూడదు, ఇంకా బాగా ఎగిరిపోవాలి. ఎగిరిపోయినాక చూపిస్తా. కూర అంతా కూడా చక్కగా దగ్గరికి వచ్చేసింది. నీరంతా ఎగిరిపోయింది అనమాట. పాలు నీళ్లు మొత్తం పోసినవి అంతా ఎగిరిపోయింది. ఇక ఈ కూరని కట్టేసుకుని మనం అన్నంలో వేసుకుని పెట్టు తినేయటమే. ఈరోజు ఈ ములక్కాయ పాలు పోసిన ఇగురు కర్రీతో ఆపేస్తానండి నేను వీడియోని. రేపు మళ్ళీ ఇంకొక కర్రీతో మేము ముందుకు వస్తాను.
ఈరోజు ఈ కూరతో ఇంకా ఆపేస్తానండి వీడియో. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక కర్రీ చేసుకుని మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గొట్ట వస్తుంది. ఇది మీరు వండుకుని తినేసి చాలా రుచిగా ఉందనిపిస్తే చేయండి. అయితే చాలా బాగుంటుంది. అందులో ములక్కాయలు ఇప్పుడు వస్తాయి కదండి, వండుకు తింటే చాలా బాగుంటుంది. మరి ఈ కర్రీ అండి చూడండి ఎంత బాగా చక్కగా నేను రెడీ చేశానో. మీరు కూడా మీ ఇంట్లో అలా చేసుకోవాలని మీకు అనిపించట్లేదు? మరి ఆంటీ గారు చేసింది చూసాము, మనం కూడా మన ఇంట్లో అలా చేసుకుని తినాలి అని మీకు అనిపిస్తుంది కదా. అనిపిస్తే తప్పకుండా చేసుకుని తిన్న తర్వాత మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, బాయ్.